साइबराबाद कमिश्नर पुलिस स्टेफन रविंद्रा ने अलवाल पुलिस स्टेशन में कायम नए करदा सेंटर फॉर डेवलपमेंट एम्पावरमेंट ऑफ वुमेन काउंसलिंग सेंटर CDEW का इफ्तिताह किया। बाददा कमिश्नर पुलिस ने कहा कि KCR हुकूमत में खवातीन को अव्वलीन तरजीह दी गई है, जिसके नतीजे में रियासत भर में 7 काउंसलिंग सेंटर्स का क़याम अमल में लाया गया है और काउंसलर इस तरह काम कर रहे हैं कि खवातीन के मसाइल और माली मसाइल को हल करने में शौहरों और बीवियों की काउंसलिंग करके इनकी जिंदगियों में रोशनी डालते हैं। इस मौके पर कमिश्नर पुलिस स्टेफन रविंद्रा ने पुलिस स्टेशन की कदीम इमारत का मुआयना करने के बाद कहा कि 10 लाख के फंड की मंजूरी देकर इसे फौरी तौर पर दोबारा तामीर किया जाएगा। మరి ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇద్దరు కౌన్సిలర్లు కూడా ఉన్నారు. మరి ఫ్యామిలీలోనే ఏమైనా ఫైనాన్షియల్ డిస్ప్యూట్స్ వచ్చినా లేకపోతే ఏమన్నా ఫ్యామిలీ పరంగా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా ఆ కపుల్స్ ఇక్కడికి వచ్చి వాళ్ళని కౌన్సిలింగ్ సెషన్స్ పెట్టి ఇక్కడ ఆ సమస్య పరిష్కారం చేయడం జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్ సెషన్స్ అన్నాయి ఒక 2-3 కౌన్సిలింగ్ సెషన్స్ పెట్టి తర్వాత మనకి లీగల్గా మనకి వీళ్ళు పోకుండా అంటే ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోకుండా ఈ ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ అన్నది ఎంతో ఉపయోగపడుతుంది. మరి ఈ అల్వాల్ ఏరియాలోని ఇట్లాంటి ఫెసిలిటీ రావడం చాలా సంతోషంగా ఉన్నది. సైబరాబాద్లో కూడా మనం రానున్న రోజుల్లోని ఇంకొక 6 more CDEW ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. How many centers are there, sir? టోటలీ సైబరాబాద్కి ఒక 7 సెంటర్స్ ఈ సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కింద మనము స్టార్ట్ చేస్తున్నాము. ఇది ఫస్ట్ CDEW సెంటర్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం. దీని తర్వాత పేట్ బషీరాబాద్, మనకి జీడిమెట్ల, మోకిలా, ఆర్సీపురం, కూకట్పల్లి ఇట్లాగా 7 సెంటర్స్ మనకి కమిషనరేట్లో మనము చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.